రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని, ఇప్పటికే వ్యవస్థలన్నింటినీ ధ్వంసం చేశారని, తమ రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా అన్ని వ్యవస్థలను నడిపిస్తున్నారని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆరోపిస్తూ వాకాడ్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు ముందు రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తామని పదే పదే కూటమి నాయకులు చెప్తుంటే ఏదో అనుకున్నామని, ఆ రాజ్యాంగం ఇంత దారుణంగా తాలిబాన్ల స్థాయిలో ప్రజాస్వామ్యానికి పాత్ర వేసే విధంగా ఉంటుందని తాము ఊహించలేదన్నారు. వాకాడ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకుడు నజీర్ను నెల్లూరు పోలీసులు 41A నోటీస్ ఇవ్వడం గానీ, బంధువుల వద్ద సంతకాలు తీసుకోకుండా అపహరించుకుని వెళ్లడం దేనికి నిదర్శనమన్నారు. రక్షక భటులైన పోలీసులే ఇలా వ్యవహరించడం గతంలో ఎన్నడూ చూడలేదని అన్నారు. క్షేమంగా వచ్చిందని కదా, క్షేమంగా వచ్చావు కాబట్టి కూటమి అరాచకాలను ఎండగడతారా లేదా? వాటిని కాపాడండి, అంతేగాని డైరెక్ట్గా మీరే ఈ విధంగా కిడ్నాప్ చేస్తే, ఈ విధంగా అపహరిస్తే ఇంకా ఎవరికి సేఫ్టీ అనేది ఉంది? పోలీస్ స్టేషన్కి వచ్చి ఎవరైనా కంప్లైంట్ చేయాలనుకుంటే పచ్చ చొక్కా వేసుకుంటేనే నేను కంప్లైంట్ తీసుకుంటాను, లేకపోతే లేదు అనేది కూడా తప్పు. వాకాడ్లో కొత్తగా ఒక ఎస్ఐ వచ్చారంట, మొన్నే ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్లో మంచి విషయాలు నేర్చుకొని ఉంటాడని ఆశిస్తూ ఇక్కడ ఇలాంటి వాటికి తావు ఇవ్వద్దు. గూడూరు డివిజన్లోనే ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా నేనుండానని హామీ ఇస్తూ మీకు అండగా ఉంటానని తెలియజేస్తూ మనందరం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నాం. త్వరలో ఆయన ముఖ్యమంత్రి అవుతారు, మన ప్రభుత్వం వస్తుంది. అందరూ గట్టిగా ఉండండి. ఎప్పుడు కూడా నేను మీకు అందుబాటులో ఉంటానని మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.